శుక్రవార దినాన మధ్యాహ్న సమయంలో నీ మందిరంలో నీ పాద సన్నిధిని గడిపేటువంటి సందర్భాన్ని భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు. నీకు వందనాలు. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వినే చెవులను, గ్రహించే జ్ఞానాన్ని, అనుసరించే మనస్సును మాకు ప్రసాదించమని ప్రభుక్రీస్తు నామమున నేను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘమా, చదవబడినటువంటి పాఠ్యభాగము మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో మొదటి 16 వచనాలు చదువుకున్నాం. అందులో క్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి వివరం తెలుసుకోవాలంటే ఉపమాన రీతిగా చెబితే బాగుంటుందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఒక ఉపమానాన్ని తెలియజేశాడు. అదేంటంటే ఇంటి యజమానుని పోలి ఉన్నది అని. ఆ ఇంటి యజమానునికి ఉన్నటువంటి ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకోవాలి, పని అవసరత ఉన్నది గనుక అని చెప్పేసి ఆ వివరము చెప్పడం, దాని ద్వారా పరలోక సత్యాన్ని తెలుసుకోవడం మనం చూస్తాం. దేవుడి మనస్సు ఆ ఇంటి యజమాని మనస్సుతో పోల్చబడి ఉన్నది. అందరూ ఇంటి యజమానులు మనసు ఈ రకంగా ఉండదు, కానీ ఈ ఫలాని ఇంటి యజమాని మనస్సు భిన్నంగా విశేషంగా ఉంటూ ఉన్నది. అది పరలోకపు తండ్రి యొక్క మనస్సు. ఏమిటి అని అంటే, మన కష్టాన్ని ఎరిగినటువంటి వాడు, మన అవసరాన్ని ఎరిగినటువంటి వాడు మన దేవుడు, మన పరలోకపు తండ్రి. కాబట్టి కొన్నిసార్లు మనము పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనకు ఏదో రూపేణ మనలను ఆదుకునే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు అని తెలియజేసేటువంటి ఉపమానము. పరలోకంలో ఉన్నటువంటి పరలోకపు తండ్రి యొక్క మనసు ఈ రకంగా ఉంటుంది. పరలోకాన్ని ఇక్కడే మనం చూడాలి అని క్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు అనేక సందర్భాల్లో. ఎప్పుడో వస్తుంది, ఎక్కడో ఉన్నది కాదు, కానీ అది ఇక్కడే మన మధ్యనే ఉన్నది అన్నట్లుగా జీవించాలి. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సత్యము కనుక మరి అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని ఉపమానంలో ఏమిటి సంగతి అంటే, ఆ యజమాని ద్రాక్ష తోట పని, ఇప్పుడు పంట వచ్చింది, ద్రాక్ష పళ్ళు కొయ్యాలి, అవన్నీ పెద్ద పని, ఎక్కువ మందిని పని వాళ్ళని పెట్టుకోవాలి. ఇలాంటి సందర్భంలో పని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే పని ప్రారంభించే టైంకి కొంతమంది మాత్రమే కుదిరారు. ఎంత పని ఉందో అంతమంది కుదరలేదు. 12 గంటల టైంలో మళ్ళీ పంపించాడు. 9 గంటలకి పని ప్రారంభం. 9 to 5. 9 to 5 ఏంటి? ఆఫీస్ వర్క్. అలాగా ఇక్కడ కూడా 9 to 6 అని అనుకుందాం. 9 గంటలకి పని వాళ్ళు కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళ వలన ఈ పని అంతా తెమలదు. మళ్ళీ పంపించాడు యజమాని. 12 గంటలు పంపిస్తే మళ్ళీ కొంతమంది వచ్చారు, మళ్ళీ ఇది కూడా తెమలదు. 3 గంటలకు పంపించాడు, పని తెమలదు. 6 గంటలకల్లా పని ముగించుకొని వెళ్ళిపోతారు. 5 గంటలకు కూడా పంపించాడు, 5 గంటలకు కూడా వచ్చారు. జీతం ఇచ్చేటప్పుడు పని చేసిన వాళ్ళకి జీతం ఇవ్వాలి. ఇప్పుడు ఆ యజమానుడు ఎవరెవరికి ఎంతెంత జీతం ఇవ్వాలి? సాధారణంగా మన మానవ ఆలోచనలు, ఎంత పని చేస్తే అంత జీతం తీసుకుంటారు, అది న్యాయము. కానీ దేవుడి యొక్క న్యాయము విశేషమైనటువంటిది, ప్రేమతో నిండినటువంటిది, కన్సర్న్, పట్టింపు కలిగినటువంటిది. వాళ్ళు పొద్దుటి నుండి పని కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. తాపి పనివాళ్ళు, వడ్రంగి పనివాళ్ళు, మనకి ఇక్కడ రాజమండ్రిలో దేవి చౌక్ సెంటర్లో, శ్యామల సెంటర్లో, క్వారీ సెంటర్లో, బొమ్మూరు సెంటర్లో ఉంటారు. మమ్మల్ని ఎవరు పిలుచుకుంటారా అని చెప్పేసి అక్కడ టిఫిన్ క్యారేజ్తో చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళు వచ్చి కూలి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రకంగా ఎవరు మరి కూలి కుదిరితే వాళ్ళు వెళ్ళిపోయారు. అలా పాత రోజుల్లో కూడా ఈ పద్ధతి ఉండేది. అయితే ఎవరు మమ్మల్ని పిలుచుకోవట్లేదు, ఆ సెంటర్లో ఉన్నాం, లేదు ఈ సెంటర్లోకి వెళ్దాం, అలా మొత్తానికి 9 గంటలకి కొంతమందికి పని కుదిరింది, వచ్చేసారు, సంతోషం. 12 గంటలకి ఇంకొంతమంది అప్పటిదాకా కూడా వేచి ఉన్నారు. ఇంటి నుండి భార్య అన్నం వండి టిఫిన్ క్యారేజ్ ఇస్తుంది మధ్యాహ్నం భోజనం చేయడానికి. పనిలోకి
వెళ్తారు కదా, కష్టపడతారు కదా అని. ఒక్కోసారి పని దొరకదు. ఆ భోజనం టైం వరకు కూడా వేచి ఉంటారు కొంతమంది. అప్పటికి కూడా పని దొరకకపోతే ఇంక అక్కడే భోంచేసి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగా ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే 9 గంటలకు వచ్చినోళ్ళు ఉన్నారు, 12 గంటలకు వచ్చినోళ్ళు ఉన్నారు, 3 గంటలకు వచ్చినోళ్ళు ఉన్నారు, 5 గంటలకు వచ్చినోళ్ళు ఉన్నారు. అందరికీ ఒకటే జీతం. ముందు వచ్చినోళ్ళు చిరాకు పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మేము పొద్దుటి నుంచి కష్టపడ్డాం, మాకు ఇదే జీతం. దేవుని యొక్క పట్టింపు ఈ రకంగా ఉంటుంది. జీతం ఇచ్చేవాడిని నేను. నీకు ఎంత జీతం ఇస్తున్నానో వాడికి కూడా అంత జీతం ఇవ్వడానికి నాకు హక్కు ఉంది. నన్ను ఎదురాడటానికి నీకు వీల్లేదు. ఇంత జీతానికి కదా నువ్వు ఒప్పుకున్నావు. 9 నుంచి 6 గంటల దాకా చేయడానికి నువ్వు ఇంత జీతానికి ఒప్పుకున్నావు. చేసావు, డబ్బులు ఇస్తున్నాను. 12 గంటలకు వచ్చాడు అబ్బాయి, నువ్వు లేట్గా వచ్చావు, నీకు ఇంత ఇస్తానని నేనేం చెప్పలే. సరే వచ్చేసి తొందరగా పనులు తేములుతుంది అని చెప్పేసి పెట్టేసుకున్నాను. నేను బేరవాడలేదు, నా ఇష్టం. 12 గంటలకు వచ్చినోడు అదే జీతం ఇస్తాను, 5 గంటలకు వచ్చినోడు కూడా అదే జీతము. 11th అవర్ అంటారు. 11th అవర్ అంటే గడియారంలో ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. 11 అంటే 11. ఆ గంట దాటిపోతే 12 అంటే 0 అనమాట, ఇంకేముండదు. 1 గంట ముందు వచ్చాడు 11th అవర్. అలాగా అయిపోతుందనిగా, పని అయిపోతుందనిగా వచ్చాడు. వచ్చి అలా వాళ్ళకి కూడా అదే జీతం ఇచ్చేస్తున్నాడు. 9 గంటల నుంచి కూడా జీతం కోసం, కూలి కోసం ఎదురు చూశారు వాళ్ళు. కానీ వాళ్ళకి పిలిచేవాళ్ళు లేకుండా పోయారు. అది ఇది చేసి మొత్తానికి వాళ్ళని కూడా మేము రప్పించుకున్నాం. జీతం ఇచ్చేవాడిని నేను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే అనేటువంటిది జరుగుతుంది. ఉత్సవము. లేబర్ డే శ్రామిక దినము, కానీ ఉత్సవంగా చేసుకుంటున్నాం కాబట్టి శ్రామిక దినోత్సవము. మరి ఇది అమెరికాలో 100 సంవత్సరాల పైచిలుకు 1856 అనుకుంటా, ఆ రోజున వీళ్ళు సాధించారు. మేడే అనే పేరు ఆ రోజుకి వచ్చింది, మే 1వ తారీఖున. ఏం సాధించారు? కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు ఒక విషయంలో హక్కు సాధించారు. ఏమిటనంటే పూర్వపు దినాలలో మనిషికి పశువుకి తేడా లేదన్నట్లుగా కొంతమంది మనుషులను పశువులలాగా వాడుకునేవాళ్ళు. న్యూయార్క్లో అక్కడ జంతు ప్రదర్శనశాల ఉండేది, అమెరికాలో జూ అనమాట. ఆ జూలో అన్ని జంతువుల్ని అక్కడ చూడడానికి పెడతా ఉంటారు. పులులు, సింహాలు, తెల్ల పులులు, ఇలా రకరకాలుగా ఉంటాయి. వారానికి ఒకసారి ఏం చేసేవాళ్ళు అంటే, ఆదివారాలు అలాంటప్పుడు అడవిలో ఉన్నటువంటి గిరిజనులు, వాళ్ళకి బట్టలు కట్టుకోవడం కూడా అంటే ఏంటో తెలీదు, అలాంటి వాళ్ళని జంతువులాగా కనబడేవాళ్ళు. ముఖ్యంగా వీళ్ళు తెల్లగా ఉంటారు అమెరికాలో వాళ్ళు ఏంటంటే ఆఫ్రికా జాతికి చెందినటువంటి మనుషులు, నీగ్రో వాళ్ళు అంటాం సాధారణంగా. ఈ రోజుల్లో అలా అనకూడదు. అలా వాళ్ళు కోతుల్లాగే కనబడతారు చూస్తానికి. మంచిగానే ఉన్నారు, మన మీద పడి తినడం, హాని చేయడం ఉండదు. వెరైటీ కోసం వాళ్ళు తీసుకొచ్చి జంతు ప్రదర్శనశాలలో ఉంచేవాళ్ళు. అంటే ఏంటి, జంతువులతో పాటు వీళ్ళు కూడా లెక్కలో వచ్చేసారు, మనుషులు కాదు వీళ్ళు అన్నట్టు. తర్వాత గొడవలు వచ్చినాయి, మానేశారు. పూర్వపు దినాలు అలా ఉండేవి. మనుషుల్లో కొంతమంది మనుషులు జంతువులుగానే మిగిలిపోయేవాళ్ళు. మన దేశంలో కులం పేరుతో కూడా ఆ రకంగానే అంటరాని కులాలు, ఊరి బయట ఉండవలసిన కులాలు, ఊళ్ళో ఉన్న వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు, ఈ రకంగా. అలాంటి రోజుల్లో ఇలాంటి వాళ్ళు పనులు ఎలా చేసేవాళ్ళు, మనుషుల్లాగా చేసేవాళ్ళు అనుకోకూడదు. ఓ జంతువు చేత మనం ఎలా పనులు చేయించుకుంటాం, అవి ఎదిరించి మాట్లాడలేవు, నోటితో మాట్లాడలేవు, వాటికి భాష లేదు మనతో మాట్లాడడానికి. అదే రకంగా మనుషులు, వాళ్ళకి భాష ఉన్నా అన్నీ ఉన్నా కానీ జంతువులాగే మిగిలిపోయేవారు. ఆ రకంగా ఉన్నటువంటి రోజుల్లో
మరి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేసి ఒకటి వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫ్రాన్స్లో. అంటే ఫ్యాక్టరీలు ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ప్రపంచానికి పరిచయం అయ్యాయి. అప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు మరి పేద బడుగు వర్గాల వాళ్ళు పని చేసుకోవాలి, లేకపోతే ధనవంతుల ఇళ్ళలోకి వెళ్ళి పనులు చేసుకోవాలి. ఏమిటి అని అంటే రోజుకి ఎన్ని గంటలు చేయాలి ఆఫీసులో పని? 8 గంటలు. 9 గంటల నుంచి 5 గంటల వరకు అంటే ఎన్ని గంటలు లెక్కేయండి? ఉదయం 9 నుంచి 5 గంటల వరకు అంటే 9 నుంచి 12 వరకు అంటే 3 గంటలు, 12 నుంచి 5 గంటల వరకు మొత్తం 8 గంటలు. అది ఆఫీస్ టైం. 8 గంటలు మాత్రమే పని చేయాలి. దానికి పునాది ఇదనమాట, మేడే. అమెరికాలో ఉన్నటువంటి కార్మికులు గొడవ చేశారు. మేము రోజుకి 14 గంటలు పనిచేస్తున్నాం. ఊహించగలరా? ఇల్లు వదిలేసి ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో 14 గంటలు ఉండాలి. కొన్ని కుటుంబాలలో లేకపోతే చిన్న చిన్న కర్మాగారాల్లో అలాంటి చోట్లయితే ఇంకా మరీ ఘోరం. 14 గంటలు మాత్రమే కాదు, దగ్గర దగ్గర 20 గంటల సేపు పని చేసుకుంటూనే ఉండాలి. ఇక నిద్రగా ఆపుకోలేక పక్కకి వెళ్ళి పడుకొని మళ్ళీ పనిలో 24 గంటల పని అంటారు సరే అలాగా. ఇక వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, పరువు కలిగినటువంటి కుటుంబం ఉండదు, పరువు కలిగినటువంటి జీవితం ఉండదు అన్నట్టుగా ఉంటుంది. అలాంటి రోజుల్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ మేడే. అది 1వ తారీఖున సాధించారు. 2 విషయాలు హక్కులుగా కలిగి ఉన్నారు. ఏమిటంటే 8 గంటలకు మించి మా చేత పని చేయించకండి, వారంలో ఒకరోజు మాకు సెలవు ఉండాలి. 24/7 పెడతా ఉంటాం ఈ మధ్య, 24/7 అంటే వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. రోజులో ఎన్ని రోజులు ఉన్నాయి? ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. అలాగా మేము మీకు సహాయం చేస్తామన్నట్లుగా పెడతారు 24/7 అని. ఈ మరి దయనీయమైనటువంటి బ్రతుకులో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగానే గడిపేసేవాళ్ళు. వాళ్ళకి సొంత కుటుంబం అని, పరువు అని చెప్పేసి, మర్యాద అని చెప్పేసి, ఒక గుర్తింపు అనేటువంటిది ఏమీ లేకుండా బ్రతికేసేవారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉద్యమించి సాధించారు. ఏమిటిది? రోజుకి 8 గంటలు మాత్రమే మా చేత పని చేయించుకోవాలి, ప్రభుత్వ పరంగా అది మంజూరయ్యేలాగా. అదేవిధంగా ప్రతి వారంలో ఒక రోజు సెలవు ఉండాలి. బాగుంది. అప్పటి నుండి ఈ రకంగా మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది జరుగుతూ ఉన్నది. మేడే అంటే పని చేసేవాడికి మర్యాద ఉండాలి. బైబిల్ పరంగా ఇప్పుడు ఆలోచన చేద్దాం. పని చేసేవాడికి మర్యాద ఉండాలి. ఎలాంటి పని చేయాలి, ఏమిటి, అసలు దేవుడు ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే, ఏ మంచి చేయాలన్నా కూడా దేవుడి పేరు చెప్తే ఆ మంచి చేయగలరు. దేవుడి ప్రస్తావన, మతం ప్రస్తావన తీసుకొని వస్తేనే సమాజంలో ఉన్నవాళ్ళు శ్రద్ధగా తీసుకుంటారు తప్ప, సీరియస్గా తీసుకుంటారు తప్ప మామూలుగా చెప్తే వినరు. నువ్వు పొద్దుటే నీ శరీరాన్ని సూర్యుడి యొక్క కిరణాలకి, ఆ లేత వెలుతురు ఉదయాన్నే సూర్యుడి యొక్క వెలుతురుకి నీ శరీరాన్ని చూపించుకుంటే విటమిన్ డి వస్తుంది, నీకు చర్మ రోగాలు అవేవి ఉండవు. చేయరా బాబు అలాగంటే వినరు. అప్పుడు ఏం చేయాలా? దేవుడిని తీసుకురావాలా. నువ్వు సూర్య నమస్కారం చేయి బాబు, సూర్యదేవుడిని, భగవంతుణ్ణి ఆరాధించు బాబు, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, ఆ రోజంతా నీకు మేలు జరుగుతుంది అని చెప్తే అప్పుడు ఓహో ఇలాగా బాగుంది అని చెప్పేసి సూర్య నమస్కారాలు చేస్తారు. మామూలుగా నీకు విటమిన్ డి కొరత లేకుండా, నీకు చర్మ రోగాలు రాకుండా కాసేపు పొద్దుటే సూర్యుడికి నీ చర్మాన్ని చూపించుకో అని అంటే వినరు. సూర్యుడికి నమస్కారం చేయకపోతే సూర్యభగవానికి ఆ దేవుడు నిన్ను శపిస్తాడు, ఆ రోజంతా కూడా నీకు ఇబ్బందులే ఉంటాయి. ఈ రకంగా చెప్తే భయపడిపోయి అదేదో లాభం ఉంది కదా అని చెప్పేసి ఆ రకంగా చేస్తారు. మతాన్ని, దేవుడిని చొప్పించాలి. దేవుడు సృష్టిని 6 రోజులు చేశాడు, 7 రోజులు చేయలేదు కదా. వారంలో 7 రోజులు ఉన్నాయి.
6 రోజులు మాత్రం చేసి 7వ రోజున ఏం చేశాడు? 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు విశ్రాంతి తీసుకునేంత అలసిపోతాడా? దేవుడికి అసలు విశ్రాంతి అవసరమా అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు మనసులో? అయ్యా అనుకోవాలి కదా, అందులో ఉంది కదా విశ్రాంతి తీసుకున్నాడని, అవసరమా అని అనుకోవాలి కదా మనం. దేవుడు అంతటి వాడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి అని ఇక్కడ లాజికల్ పాయింట్. దేవుడు అంతటి వాడు విశ్రాంతి తీసుకున్నాడు, నువ్వెందుకు తీసుకోకూడదు? నీ పొరుగువాడు ఎందుకు తీసుకోకూడదు? నీ పొరుగువాడిని నీ పనిలో పెట్టేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పాను కదా, పశువుకి మనిషికి తేడా లేకుండా రోజుకి 14 గంటలు 20 గంటలు పనులు చేయించేసుకొని వాడికి ప్రత్యేకమైనటువంటి బ్రతుకు జీవితం అనేటువంటిది కుటుంబం అనేది లేకుండా పశువులాగా బయట బతికేసేలా చేస్తూ ఉన్నావు. కాబట్టి అలాంటివి చోటు చేసుకోకుండా దేవుడు అంతటి వాడు వారంలో ఒకరోజు విశ్రాంతి తీసుకున్నాడు కనుక నువ్వు నేను కూడా విశ్రాంతి తీసుకోవాలి. అది పద్ధతి. అంతేగాని 24/7 కాదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఎంచాలి. విశ్రాంతి తీసుకోవాలి, ఏ పని చేయకూడదు అని చెప్పేసి పశువులకి పక్షులకి నీ అదుపాజ్ఞల్లో ఉన్నటువంటి నీ పశువులు అవి ఉంటాయి కదా, వాటికి పని చెప్పేస్తావేమో, వాటికి కూడా సెలవు ఇవ్వాలి. భూమికి కూడా సెలవు ఇవ్వాలి. 7 సంవత్సరాల్లో 1 సంవత్సరం పంట పండించకుండా ఉండాలి, అది సారం పుంజుకుంటుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. భూమికి కూడా విశ్రాంతి ఉండాలి, గ్యాప్ ఉండాలి. అసలు మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది, కొట్టుకున్న ప్రతిసారి కూడా లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఆ లబ్ అనే దానికి డబ్ అనే దానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. మనకు తెలియదు, మనకు తెలియనంత సమయం విశ్రాంతి ఉంటుంది. ఆ రకంగా గుండె పనిచేస్తూ ఉన్నది. కాబట్టి పని చేసే ప్రతి వాళ్లకు ఏం కావాలా? విశ్రాంతి కావాలి. విశ్రాంతి కావాలి. పశువులకి పక్షులకు కూడా విశ్రాంతి కావాలి, ఇవ్వాలి. బాగుంది, ఇవి వినటానికి చక్కగా ఉంది. ఎందుకు పని చేయాలి అని క్వశ్చన్ వేసుకోవాలి. పని చేయాలి, పని చేయకుండా ఉంటే నువ్వు పశువుతో సమానం. జంతువులు, మృగాలు, అడవిలో ఉన్నటువంటి వాటివన్నింటినీ కూడా, సముద్రంలో ఉన్నవన్నీ కూడా ఏంటివి? పనులేమి చేయవు కదా, చేస్తాయేమన్నా? మరి ఏం చేస్తాయి? తింటాయి, సంతానాన్ని అందిస్తాయి, లోకానికి ప్రపంచానికి పరిచయం చేస్తాయి, చచ్చిపోతాయి. అంతకుమించి వేరే ఏముండదు. తెలీదు, పని చేయడం ఏంటో తెలియదు. మనిషికి మాత్రమే పని చేయడం తెలుసు. పనులు అవసరము, ఎందుకు పని చేయాలి? పౌలు భక్తుడు, మనకు తెలిసిన మాటలే కానీ పౌలు భక్తుడు ఒకానొక సందర్భంలో కూడా తెలియజేస్తాడు. పని చేస్తున్నారు, పని చేసేవాడికి జీతం ఇవ్వాలా? ఉత్తిని చేయించేసుకోకూడదా? ఆడు తక్కువ కులం వాడు, నేను ఎక్కువ కులం వాడిని, ఆడి చేత నేను పని చేయించేసుకోవాలి, ఊడిగం చేయించేసుకోవాలి, రూపాయి జీతం ఇవ్వనవసరం లేదు అన్నట్టుగా ఉండేవి పాత రోజుల్లో. కొంతమంది మనస్తత్వం అలా ఉంటుంది. అవతల వాడి చేత పని చేయించుకోలే కానీ పనికి తగ్గట్లుగా జీతం ఎందుకు ఇవ్వాలి? నాకు నచ్చినంత ఇస్తాను అని అంట. పని చేసేవాడికి సరిగ్గా జీతం ఇవ్వాలి, అది నీ బాధ్యత అని పౌలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి, రోమాపత్రిక 4:4. స్పీడ్గా చదవాలి, నేను తిరగాలంటే మళ్ళీ టైం పడుతుంది. పని చేయవానికి జీతము రుణమే గాని దానము కాదు. సరే,
ఇప్పుడు చెప్పండి, మనం ఒకటి చేత పని చేయించుకుంటున్నామంటే దానికి అర్థం ఏంటి? వాడికి మనం రుణపడ్డాం. ఇదిగో ఈ 500 రూపాయలు మనం రుణపడ్డామని వాడికి ఆ రుణం తీర్చేసుకోవాలి. ఇదిగో నేను దానంగా నీకు ఇస్తున్నానంటే కుదరదు. వాడు పని చేశాడు కాబట్టి ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు ఇదిగో నేను నీకు ధర్మం చేస్తున్నాను, నీకు దానం చేస్తున్నాను అనకూడదు. వాడికి మనం రుణపడ్డాం, వాడు మన కోసం పనిచేశాడు. కాబట్టి ఇలాంటి మెలకువలు మర్చిపోకూడదు మనము. కొంతమంది పని పాట లేకుండా తింటారు. తినే ముందు ఆలోచించు, దీనికోసం నేను కష్టపడ్డానా అని ఒక్కసారి ఆలోచించు. అంతే కదా. కొంతమంది ఎవడో ఒకటి తెచ్చిపెడితే, ఎవడో ఒకటి సంపాదిస్తే దాని మీద బ్రతుకుతూ ఉంటారు. జాయాజీవులు అంటారు, ఇతరుల మీద ఆధారపడేటువంటి వాళ్ళు. భార్య సంపాదన మీద ఆధారపడి భర్త పని చేయకుండా ఉంటే అలాంటి వాళ్ళని ఇలాంటి మాటలు అంటారు. కాబట్టి కష్టపడాలి, సంపాదించాలి. కష్టపడాలంటే పని దొరకట్లేదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఉపమానంలో ఏమైంది? కొంతమందికే పని దొరికింది ముందు, మిగతా వాళ్ళు అలా ఉండిపోయారు. పని దొరకట్లేదు, కష్టపడటానికి సిద్ధం. పనికి ఆహారము పథకం ఉన్నది కదా. పనికి ఆహారం ఈ రోజుల్లో ఏదో ఇలాంటివి మాట్లాడినారు, కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలుతున్నప్పుడు బకింగ్హామ్ కెనాల్ అని మహాబ్రహ్మాండమైనటువంటి కాలువ, పంట కాలువ తవ్వించారు. అది 700 కిలోమీటర్లు పైచిలుకు ఉంటుంది, అంత పొడవు. రాజమండ్రి నుంచి విజయవాడ 150 కిలోమీటర్లు రైలు ప్రయాణం. ఇది ఎంత? 700 పైచిలుకు. అంటే కాకినాడ నుండి, మచిలీపట్నం నుండి చెన్నపట్నం దాకా ఉన్నటువంటి ఆ సముద్ర తీరము, కోస్టల్ ఏరియా, కోస్తా, దానికి ఒక పేరు ఉంది, కోరమండల్. కోరమండల్ ఎక్స్ప్రెస్ మనకు తెలుసు, కానీ ఇది ఉన్నదన్న సంగతి మనకు తెలియదు. ఏది? కాకినాడ నుంచి, మచిలీపట్నం నుంచి చెన్నపట్నం దాకా ఉన్నటువంటి ఆ తీరాన్ని కోరమండల్ అని పిలుస్తారు, సముద్ర తీరాన్ని. మనకి గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, కృష్ణా ఎక్స్ప్రెస్ ఉంది, గౌతమి ఉంది, ఈ నదుల పేర్లు. అది సముద్ర తీరం అన్నమాట. దాని పేరు మీద కూడా ఒక బండి ఉంది, రైలు బండి, కోరమండల్. సరే, ఇది అంత విస్తృతంగా ఎలా ఉందో ఇక్కడ ప్రయాణం కోసం అన్నట్లుగా కొండలో గుట్టలో అది ఇది కాకుండా ఒక కాలువే ఉందనుకోండి, ఈజీగా ప్రయాణం చేయొచ్చు. పూర్వం రోజుల్లో రైళ్ళు ఉండేవి కాదు, బస్సులు ఉండేవి కాదు, రోడ్లే సరిగా ఉండేవి కాదు. గుర్రాల మీద వెళ్తారు, లేకపోతే రథాల మీద వెళ్తారు, ఎడ్ల బళ్ళ మీద వెళ్తారు, ఇంతే సంగతులు. సులువుగా ప్రయాణం చేయాలి అని అంటే కాలువలు అవసరం. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి కాలువ బకింగ్హామ్ కెనాల్ అది కట్టారు. ఎప్పుడు? 1818 నుండి 1878 వరకు 60 సంవత్సరాలు కట్టారు. అంటే వరుసగా కట్టలేదు, కానీ మధ్య మధ్యలో ఆపేసి మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ కట్టి, ఆ రకంగా మొత్తాన్ని అది పూర్తి చేయడానికి 60 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో దాదాపుగా చివరి సంవత్సరాలలో కరువు వచ్చింది దేశమంతా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విపరీతమైనటువంటి కరువు. సరే, కరువుకు తగ్గట్లుగా సంపాదించుకొని కనీసం బంగారం అవన్నీ సంపాదించడం కాదు, కానీ ఆకలికి తీర్చుకునేలాగా సంపాదన ఉండాలి కదా. ఆ కరువు రోజుల్లో ఆకలి తీర్చుకునేలాగా సంపాదన అంటే ఈ రోజులలాగా ఫ్యాన్ కింద కూర్చొని కూడా సంపాదించవచ్చు అన్నట్టు కాదు కదా. దాదాపు 150 సంవత్సరాల క్రితం గొడవ. మరి ఎలాగా పని చేయాలి? పని చేయాలంటే దాదాపుగా 190% పొలం పనులే ఉంటాయి, లేకపోతే వృత్తి పనులు ఉంటాయి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఈ ఉంటాయి చిన్న చిన్న పనులు. మొత్తానికి కరువు, పొలం పనులు చేయడానికి లేదు. ఎలా? ఇతర రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఆహారం కొనుక్కుంటే బ్రతకగలము. కొనుక్కోవడానికి డబ్బులు
డబ్బులు కావాలంటే పని, పని లేదు, పనికి ఆహారము మిషనరీలు ఆ రోజుల్లోనే కల్పించారు. మిషనరీలు ఆషామాషి కాదు. క్రైస్తవ ప్రపంచం నుండి మన దేశానికి వచ్చినటువంటి మిషనరీలు ఆషామాషి కాదు. ప్రతి రంగంలో కూడా సమాజానికి మేలు చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ బకింగ్హామ్ కాలువ ఆ రకంగా మరి నిర్మిస్తున్నప్పుడు మిషనరీల యొక్క అవసరత ప్రభుత్వం వారికి ఉండేది, బ్రిటిష్ వాళ్ళకి ఉండేది. బ్రిటిష్ వాళ్ళు అసలు మిషనరీల జోలికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ పని వేరు, వీళ్ళ పని వేరు. వీళ్ళేమో ప్రజలని ఏలాలి, దేశాన్ని ఆక్రమించుకోవాలి, దేశంలో ఉన్న సంపదను దోచుకోవాలని వీళ్ళు బ్రిటిష్ అధికారులు. కానీ మిషనరీలు, అదే దేశం నుండి వచ్చినటువంటి మిషనరీలు ఆ పని చేయరు. ప్రజలకు పంచిపెట్టాలి, పేదవాళ్ళకు పంచిపెట్టాలి. గుడికి పోవడానికి అర్హత లేదు, నువ్వు గుడిలోకి రాకూడదని వెలివేసినటువంటి వారికి గుడిని చూపించాలి. నీకు చదువు సంజయ్ లేదు, నీకు చదువు నేర్పమేమని వెలివేసినటువంటి వాళ్ళకి చదువు చెప్పాలి. ఇవన్నీ కూడా మిషనరీలు చేశారు. దళితులకు, పేద కులస్తులకు, వీళ్ళందరికీ కూడా. అమ్మ వింటున్నారా? రెఫరెన్స్లు చెప్పి హల్లెలూయా చెప్తే కుదరదు. సమాజానికి సంబంధించినటువంటి బాధ్యతలకు సంబంధించిన మాటలు వినాలి. బైబిల్ నుండే చెప్తున్నాను. కనుక ఆ బకింగ్హామ్ కాలువ నిర్మించేటప్పుడు మిషనరీలు రికమెండేషన్తో వెళ్ళారు. ప్రభుత్వ అధికారులు ఎవరు? వాళ్ళే ఆడవాళ్ళు ఒకటే, తెల్లవాళ్ళు. కానీ వీళ్ళు రికమెండేషన్ చేస్తేనే కానీ పనులు అవ్వవు, అడిగితేనే కానీ. అడిగారు పేద ప్రజల కోసం. ఇప్పుడు కరువు దినాలలో వాళ్ళు మకమకలు ఆడిపోతున్నారు, తిండి లేక చచ్చిపోతున్నారు, వాళ్ళకి పని కల్పించండి అని చెప్పేసి ఈ బకింగ్హామ్ కాలువ పూర్తి చేసేసేలాగా వాళ్ళని పనుల్లో పెట్టుకుంటే అటు ఆ కరువు దినాల్లో వాళ్ళు సంపాదించుకున్నట్టు ఉంటుంది, వాళ్ళు తిండి గింజలు కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉంటాయి అని చెప్పేసి ఆ రకంగా కొన్ని వేల మందికి పనికి ఆహారము అన్నట్లుగా వాళ్ళని పెట్టుకున్నారు. పనికి ఆహారం అన్నట్లు పెట్టుకున్నారు. ఊహించండి, సరైన ఇల్లు ఉండవు, చిన్న పూరిపాకలు ఎక్కడెక్కడ నుండి వచ్చి ఆ కాలువ దగ్గరికి వచ్చి స్థిరపడాలి. ఆ కాలువ పని అంతా అయినంత వరకు కూడా ఇల్లు వాకిలు వదిలేయాలి. చంటి పిల్లలు ఉన్నటువంటి తల్లులు ఉంటారు, నర్సింగ్ మదర్స్. చంటి పిల్లలు ఉన్నటువంటి తల్లులు వాళ్ళ పిల్లల్ని చెట్టు కొమ్మకి చీరగట్టి ఉయ్యాలలాగా చేసి ఆ ఉయ్యాలలో పండుకొని పెట్టి కాలువ పక్కనే. ఊహించండి, అంతగా కష్టపడేవాళ్ళు తిండి గింజలు సంపాదించడం కోసము. ఎవరి ద్వారా, ఎవరి ప్రమేయం మీద? మిషనరీల యొక్క చొరవ వలన. నువ్వు నేను బతుకుతున్నావు, ఏం చేస్తున్నాము? ఎవడైనా కష్టంలో ఉంటే ఇలా చొరవ తీసుకొని వాడికి మేలు జరిగేలాగా ఏమన్నా చేస్తున్నామా? పనికి ఆహారము, తిండికి కష్టపడేటువంటి వారికి ఏమాత్రం మనం సహాయపడగలుగుతున్నాం? ఈ సందర్భంగా ఒకసారి ఆలోచించాలి. పనే దొరకదు. కార్మిక దినోత్సవము, కార్మికులు పని చేయడానికి పని దొరకట్లేదు. మన దేశంలో ఎంతోమంది చదువుకుంటున్నారే కానీ ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఉద్యోగం దొరుకుతుంది కదా అని చెప్పేసి చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు లేవు. ఏ ఏ ఏ కోర్స్ చదువుతున్నారో, దేంట్లో వాళ్ళు డిగ్రీ సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండవు. ఇంకొక చిన్న ఉద్యోగంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇంజనీర్ అయిపోదామని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతారు, ఏమి అవకాశాలు రావు. ఎక్కడైనా చిన్న స్కూల్లో టీచర్గా వెళ్ళిపోతారు, ప్రైవేటు స్కూల్లో ప్రైవేట్గా 4 డబ్బులు సంపాదించుకోవడానికి. ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో మన దేశం ఉన్నది. యవన బిడ్డలకు, యవనస్తులకు భవిష్యత్తును అందించలేనటువంటి స్థితిలో మన దేశం ఉన్నది. శ్రమకు తగినటువంటి ఫలితం లేనటువంటి స్థితిలో మన దేశం ఉన్నది. పరలోకపు తండ్రిని మనము, పరలోకపు దేవుడిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా భావిస్తూ ఉంటాం.
సృష్టి క్రమంలో దేవుడు 6 రోజులు పనిచేశాడు, శ్రమించాడు, కార్మికుడు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఇక్కడ యోహాను సువార్త ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 17వ వచనం. గబగబా చదవండి, ఎక్కువసేపు చెప్పకూడదు. మీకు అర్థం చెబుతుందని ఇలా వివరంగా చెప్తున్నాను, కానీ ఇంత ఇదిగా చేయకూడదు. అయితే యేసు, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని. నా తండ్రి పని చేస్తున్నట్టుగా నేను కూడా చేస్తున్నాను. అంటే మనకు అవగాహన ఏముంది? యెహోవా తండ్రి సృష్టిని చేశాడు అన్నట్లుగా అనుకుంటాం సాధారణంగా. యెహోవా ఒక్కడేనా దేవుడు అంటే, దేవుడు ఒక్కడో కాదు, దేవుడు ముగ్గురు కాదు. అవన్నీ మనం లెక్కలు కట్టకూడదని ఒక సందర్భంలో మీకు చెప్పాను. 1 కాదు 3 కాదు, అవే లెక్కలు పెట్టుకోకూడదు. ఉన్నవాడు అంతే. కాబట్టి తండ్రిగా పిలువబడేటువంటి ఆయన, ఆ ఉన్నవాడు, కొడుకు కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఇద్దరు కూడా పని చేస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? కష్టపడకుండా తేరగా తింటారు కొంతమంది, లేకపోతే అక్రమంగా సంపాదించేస్తూ ఉంటారు. శ్రమించరు, కష్టపడరు. కాబట్టి మనం బతికున్న రోజుల్లోనే ఇక్కడే పరలోకాన్ని అనుభవించాలని యేసుప్రభు వారు అంటూ ఉన్నారు. పరలోకాన్ని చూడాలి అంటూ ఉన్నారు. ఇంకొక రిఫరెన్స్ చూడండి, సామెతలు 9:10. తొమ్మిది 10 అదేనా? ఓకే ఓకే, అది తప్పు రిఫరెన్స్. ఒక చోట మనం చూస్తాం బైబిల్లో, పాతాళంలో చనిపోయినటువంటి వారు ఉంటారు, వాళ్ళకి పని లేదు, వాళ్ళకి పని ఉండదు, వాళ్ళకి జ్ఞానం ఉండదు, వాళ్ళకి మెలకువ ఉండదు. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అని అంటే బ్రతికినటువంటి వాళ్ళలాగా జీవించాలి, జ్ఞానం ఉన్న వాళ్ళలాగా జీవించాలి. పాతాళంలో చనిపోయినటువంటి వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోతారు కదా, ఆ రకంగా మనం ఉండకూడదు. ఇక్కడ ఈ లోకంలో ఆ పరలోకాన్ని అనుభవించేటువంటి వారంగా ఉండాలని మరి బైబిల్ మనకు బోధిస్తుంది. అందుకనే 90వ కీర్తన చూడండి, ఇందాక చదువుకున్నాం కదా, ఆ చివరి మాటలు ఏమున్నాయి? 17వ వచనంలో, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. అదే, మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచు. పని చేయడానికి మనల్ని సృష్టించాడు, పని చేసినటువంటి దేవుడు, 6 రోజులు పని చేసినటువంటి దేవుడు, విశ్రాంతి తీసుకున్న దేవుడు మనల్ని కూడా పని చేయమంటున్నాడు. కాబట్టి మోషే ఇది గ్రహించి తన పాటలో ఇది రాస్తా ఉన్నాడు. ఈ మాట ఏంటిది? మా చేతి పనిని స్థిరపరచు. స్థిరపరచడం అంటే ఏంటి? మా చేతి పనిని స్థిరపరచు అని అంటున్నాడు. మా చేతి పనిని మాకు స్థిరపరచు అంటే, ఒక పని చేసామంటే అది అలాగా దాని ఫలితం ఉండాలి. ఒక బిల్డింగ్ కట్టామంటే పడిపోవడానికా కట్టాము? పడిపోవడానికి కాదు కదా, ఎవడన్నా పడగొట్టేయడానికి కట్టామా? కాబట్టి మా చేతి పనిని స్థిరపరచము. మనం ఏదైనా పని చేసామంటే దానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. కనుక ఏవేవో పనులు చేసి నేను కష్టపడిపోతున్నాను అనుకుంటారు కొంతమంది. కాదు, ఏది ప్రయోజనకరమైనటువంటిదో దానినే మనము చేయాలి. మనకు అప్పగింపబడినటువంటి పనిని మనం చేసి ముగించాలి. సమాధి చేసేటప్పుడు పాస్టర్లు ఈ మాటలు అంటూ ఉంటారు. నీవు వాళ్ళకి అప్పగించినటువంటి పనిని వాళ్ళు ముగించుకొని విశ్రాంతిలోనికి ప్రవేశించారు. పని అయిపోయింది, ఇంకా విశ్రాంతి. చనిపోయినటువంటి వారు విశ్రాంతిలోనికి వెళ్తారు.
పాత రోజుల్లో అవగాహన ఏంటి, పాతాళంలోనికి వెళతారు, అక్కడ నిద్ర తప్ప వేరేది ఏముండదు, మెలకుగా ఉన్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, ఆ, మ- అటు ఇటు కదిలి పనులు చేస్తూ ఉంటారు, అటువంటిది ఏది కూడా పాతాళంలో ఉండదు అనేటువంటి విషయము జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. మరి క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత చెరను చెరగా బయటకు తీసుకుని వచ్చేసాడు. పాతాళం లేదు, పాతాళంలోకి దిగిపోయేటువంటి దుస్థితి ఇక లేదు అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు తన రక్షణ కార్యక్రమాన్ని చేశాడు. కాబట్టి మనం బ్రతికి ఉండగానే దేవుడిలాగా, దేవుడి లక్షణాలు కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుడు ఈ పూట మనకు తెలియజేస్తున్నాడు. కార్మికుల దినోత్సవము. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 27, 28 చూడండి. ఆ, ఉమ్. మైక్ తీసుకొని చదవమ్మా. అపవాదికి చోటియుకుడి, ఉమ్. దొంగిలవాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని అది ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చదవండి. మీరు పని చేయండి, ఎందుకు పని చేయాలో అక్కడ వివరం చెప్తున్నాడు పౌలు భక్తుడు. కష్టపడాలి, కేవలం మన సంపాదన కోసం కాదు, ఇతరులకు మేలు జరిగేలాగా, 4 డబ్బులు మన చేతిలో ఉంచుకునేలాగా, వాడి అవసరం తీరేలాగా మనం దాన ధర్మాలు చేసేలాగా కూడా సంపాదించాలి. ఎందుకు పని చేయాలంటే ఆకలి కోసం, ఆకలి తీరడం కోసం కాదు కదా. ఇతరులకు కూడా నేను సంపాదించినటువంటి సొమ్మును ఖర్చు పెట్టగలిగేలాగా నేను సంపాదించాలి. కొలసి పత్రిక చూడండి, 3వ అధ్యాయము 23, 24 వచనాలు. 184 పేజీ. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును అంటే ఆస్తిని, ప్రభు వలన అంటే యేసు ప్రభు వలన లేకపోతే దేవుడి వలన మనం ఆస్తిని పొందాలి. స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఇదిగో ఈడు పనిమాలినోడు, వీడి కోసం ఎందుకు చేయాలి, అంతే కదా. కొంతమంది మనకి ఇష్టం ఉండదు, వీడికి ఎందుకు పని కోసం ఎందుకు, ఇలా ఉంటాయి మన ఆలోచనలు. కానీ అక్కడ ప్రభువుని మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. ఆ వ్యక్తులు పలానా వ్యక్తుల్ని కాదు. నర్సులు కొంతమంది ఉంటారు, డాక్టర్లు కొంతమంది ఉంటారు, వైద్యం చేస్తూ ఉంటారు. వీడు మహా దుర్మార్గుడు, వీడికి ఎందుకు నేను వైద్యం చేయాలని ఆపకూడదు. వైద్య వృత్తికి అది కళంకము. వాడు ఎలాంటి వాడైనా కానీ ఇప్పుడు వాడు ఆపదలో ఉన్నాడు, అనారోగ్య స్థితిలో ఉన్నాడు, వాడికి చికిత్స చేయడం నా ధర్మము. అలాగా ఇక్కడ చూసినట్లయితే మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అది ఎందుకు అనంటే మీరు ప్రభువునకు దాసులై ఉన్నారు. రకరకాలుగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. అందులో ఒకటి, ప్రభు మనకు స్నేహితుడు, ప్రభు మనకు భర్త, ప్రియుడు, ప్రభు మనకు తండ్రి, ప్రభు మనకు తల్లి. ఇలాగా ఆయా సందర్భాలను బట్టి మనం ఆ ఒకే దేవుణ్ణి ఎంచుతూ ఉంటాం. ఇక్కడ మనం ఈ సందర్భంగా ఏమని ఎంచాలి? ఆయన యజమాని, మనం పనివాళ్ళము, మన కూలి మనం తీసుకోవాలి. ఆ కూలి ఎలా తీసుకోవాలి అనేది ఆయన ఇస్తాడు మనకి. నీ కష్టాన్ని గుర్తించి ఒకవేళ నీకు పని దొరకక 5 గంటలకే వస్తే అదే కూలి నీకు కూడా ఇచ్చేస్తాడు. దాసులము మనము, పనివారము మనము. కనుక ఆ రకంగా
మనం ఎందుకు పని చేస్తున్నాం అని అంటే ఎందుకు పని చేస్తున్నాము, ఆడికి ఉపయోగపడాలి, నేనెందుకు ఆడి కోసం కష్టపడాలి, వీడికి ఎందుకు వైద్యం చేయాలి, వీడు పరమ దుర్మార్గుడు కాదు. దేవుడి ముఖం చూసి చేయాలి, దేవుడి ముఖం చూసి కష్టపడాలి. ఆ రకంగా మరి మనమందరం బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వారముగా చేస్తే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రసంగి 3:13 చూడండి, ముగించేద్దాం. గుళ్ళోకి వచ్చి ఎండకి అలసిపోయి నిద్రపోతున్నారు కొంతమంది. హాయిగా ఉంది. అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చి బహుమానమని తెలుసుకుంటుంది. 3:13 ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే. మనము కష్టపడి సంపాదిస్తున్నాం అంటే దానికి తగ్గట్టుగా సుఖంగా భోంచేయాలి, అనుభవించాలి. కొంతమంది పిసినారు వాళ్ళు ఉంటారు, అనుభవించరు. సంపాదన 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 అది ఊరోళ్ళకే వెళ్ళిపోయేలాగానే చచ్చిపోతారు, వాళ్ళు అనుభవించరు. అంతే కదా, మనం చూస్తూ ఉంటాం జనాలు. అలాంటి వాళ్ళ గురించి ఒక సామెత ఏముంది, లోభికి లోక దరిద్రము. పిసినారు వాళ్ళకి లోకంలో ఉన్న దరిద్రం అంతా ఆడదే ఉంటుంది. పిసినారోడు బాగా సంపాదించేస్తాడు కానీ అనుభవించడు. కానీ ఇక్కడ ఈ ప్రసంగి చక్కగా సొలొమోను జ్ఞాని ఏం చెప్తున్నాడు, కష్టపడి సంపాదించండి, అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. కాబట్టి ఇంకొక మాటతో ముగించేద్దాం. 127వ కీర్తనలో ఏమని ఉంది, ఎక్కడ చదువుతున్నారు? 127వ కీర్తనలో 2వ మాట చదవండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం. చాలా అక్కడితో ఆపుతాం. కష్టపడిపోతున్నారు, ఎప్పుడు పొద్దున్నే లేచిపోతున్నారు, చాలా రాత్రి దాకా కష్టపడుతున్నారు, వేస్ట్. ఇక్కడ బైబిల్ ఉంది, వ్యర్థమే. పొద్దున్నే లేచిపోయి, మేడే రోజు కదా, కష్టాల గురించి మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి, బైబిల్ ప్రకారంగా పని చేయడం అనేటువంటి దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తిందుచునుట వ్యర్థమే. ఎందుకు వ్యర్థమో, అక్కడ దేవుడి యొక్క ప్రమేయం లేదు. ఇందాక ఏం చెప్పాను, మనం అవతలోడు ఆడు దుర్మార్గుడు, ఆడికి ఎందుకు నేను చేయాలి, నేను ఆపరేషన్ చేయను, వాడికి వైద్యం అవను, లేకపోతే ఆడు పని చెప్తే నేను ఎందుకు చేయాలి, ఇంకొకటి చూసుకోవాలా, ఇలాగ ఉంటుంది మన మనస్తత్వాలు. అది కాదు, అక్కడ ప్రభువుని చూడాలి, ప్రభువుకి పని చేస్తున్నాం అన్నట్లుగా గ్రహించాలి. మదర్ తెరిసా కూడా అలాగే చెప్తుంది కదా, ఈ కుష్ఠరోగులు పుళ్ళు అన్నీ మీరు కడుగుతున్నారు, కురుపులు అన్నీ కడుగుతున్నారు, చీమి నెత్తురు అదంతా కూడా తుడుస్తూ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అలాంటప్పుడు మీ మనసులో ఎలాగ ఊహించుకుంటారు, ఏం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? అంటే ఆ టైంలో నాకు యేసుప్రభు కనబడతాడు, వీళ్ళలో నేను యేసుప్రభుని చూస్తాను, యేసుప్రభుకి సేవ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇది ఇంకోలా లోకం అనుకునేలాగా కాదు. కాబట్టి మనం పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము? కేవలం తినడం కోసం, 4 సంపాదించడం కోసమా? కాదు, ఇతరులకు కూడా పెట్టడానికి, సంపాదించిన దాంట్లో మిగిల్చుకొని కష్టంలో ఉన్నవాడికి ఆదుకోవడం కోసం కూడా పనిచేయాలి. దేవుడి ప్రమేయం లేకుండా పనిచేయకూడదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, మనం కాదు కట్టేది, ఆయన కట్టేలాగా వదిలిపెట్టేయాలి. కట్టేది మనమే, కష్టపడేది మనమే, దేవుడి ప్రమేయం ఉండాలి, దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము. అలాగా. కాబట్టి ఈ లోకంలో మేడే చేసుకోవాలి, కష్టపడాలి, చక్కగా కష్టారితమైనటువంటి ఆహారాన్ని తినాలి, అది దేవుని యొక్క ఆశీర్వాదం. అంతేగాని బిగబట్టేయాలి, ఆడికి ఇవ్వకుండా
జీతం ఇవ్వకుండా బిగపెట్టేయాలి, లేకపోతే సంపాదించింది అలా దాచేసుకోవాలి, వేస్ట్. మనకు కూడా రావు ఇవి. కాబట్టి తగిన రీతిలో మంచి ఆలోచన కలిగినటువంటి వారముగా తగిన రీతిలో మనం పని చేయాలి. తగినన్ని ఆశీర్వాదాలకు మనము పాత్రులుగా ఉండాలి. ఆ రకంగా దేవుడు మనందరినీ దీవించునుగాక. సాక్ష్యాలు చెప్పుకునేటువంటి సమయము, అదేవిధంగా 7 ప్రార్థనలు చేసుకునేటువంటి సమయము గమనించండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఇక్కడికి